గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు మనకు టాప్ ఐటంగా నేల తల్లికి సూక్ష్మ బహుమతి అన్నటువంటి లైన్తో అతిగా ఈ పురుగు మందుల వాడకంతో పొలాల్లో పేరుకుపోయిన విషాలకు సూక్ష్మజీవులు విరుగుడు కానున్నాయి. సారం కోల్పోయిన భూములకు అవి జవజీవాలను ఇవ్వనున్నాయి. హైదరాబాద్లోని ఓయూ మైక్రోబయాలజీ విభాగం ఈ దిశగా చేసిన పరిశోధనలు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి అంటూ ఈ సూక్ష్మజీవులు ప్రత్యేకం అని చెబుతూ ఈ వార్తను హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. ఇక ముఖ్యమైన వార్త విషయానికి వస్తే లోకల్ సరుకు బ్రాండెడ్ ముసుగు అంటూ ఈ ప్రధాన కంపెనీల పేర్లను తలపించేలా విద్యుత్ ఉపకరణాలు అంటే ఈ సీలింగ్ ఫ్యాన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఎలక్ట్రికల్ థింగ్స్, వాటన్నింటినీ కూడా అంటే లోకల్గా అసెంబ్లీ చేసి వాటికి బ్రాండెడ్ కంపెనీ పేర్లు పెట్టి అమ్ముతున్నారు, ఇదో దందా నడుస్తోంది అంటూ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. మార్కెట్లో విచ్చలవిడిగా స్థానిక తయారీ పరికరాల విక్రయం, కొద్ది కాలానికి వైఫల్యం, విద్యుదాఘాతంతో ప్రమాదాలు, రాష్ట్రంలో ఏడాదికి సుమారు 600 మంది చనిపోతున్నారు. ఇక ప్రపంచ సుందరి ఎవరో అంటూ టాప్లోనే మీరు చూడొచ్చు. ఇవాళ హైటెక్స్ వేదికగా మిస్ వరల్డ్ ఫైనల్స్ ఉన్నాయి. టాప్ 40లో మిస్ ఇండియా నందిని గుప్తా ఉన్నారు. భారీ ఏర్పాట్లు, బాలీవుడ్ తారల ప్రదర్శనలు. ఇక రైట్ సైడ్ ప్రముఖమైన వార్తల్లో ఒకటిగా ఈ ఎన్టీఆర్ జాతీయ సినీ పురస్కారం బాలకృష్ణకు అంటూ వార్తను హైలైట్ చేశారు. నిన్న గద్దర్ సినీ అవార్డుల ప్రకటన జరిగినటువంటి విషయం మనకు తెలిసిందే కదా. 2014 నుంచి 24 వరకు గద్దర్ సినీ అవార్డుల ప్రకటన జరిగింది. సో ఈ వార్తని హైలైట్ చేస్తూ రైట్ సైడ్ కథనాన్ని ఇచ్చారు. ఇటు విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డు ఇచ్చారు, అంటే ప్రకటించారు. 2014 నుంచి 2023 వరకు ఏడాదికి 3 చొప్పున ఉత్తమ చిత్రాలను ఎంపిక చేశారు. ఉత్తమ చిత్రానికి 10 లక్షలు బంగారు జ్ఞాపిక ఇస్తారు. ఇక ప్రత్యేక పురస్కార గ్రహీత వివరాలకు వచ్చినట్టయితే పైడి జయరాజ్ సినీ పురస్కారం వచ్చేసి దర్శకుడు మణిరత్నంను వరించింది. బిఎన్ రెడ్డి సినీ పురస్కారం వచ్చేసి డైరెక్టర్ సుకుమార్ను. నాగిరెడ్డి చక్రపాణి సినీ పురస్కారం అట్లూరి పూర్ణచంద్రరావు, ఈయన నిర్మాత. రఘుపతి వెంకయ్య సినీ పురస్కారం వచ్చేసి ఎండమూరి వీరేంద్రనాథ్, వీరు రచయిత. ఇవి ప్రత్యేకమైనటువంటి అవార్డ్స్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పైన టాప్లో 8.5 కోట్ల నగదు, 1770 వజ్రాల కిరీటం అంటూ ప్రపంచ సుందరికి అదే నజరానాలు, ఏడాది పాటు ఉచితంగా ప్రపంచ యాత్ర, ప్రకటనలు, సినిమాల్లో అవకాశాలు మరెన్నో. ప్రస్తుతం పోటీలో 40 మంది ఉన్నారు. ప్రపంచం దృష్టంతా హైదరాబాద్ పైనే. 150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం. హైటెక్స్లో 4000 మంది వీక్షించేలా ఏర్పాట్లు. భారత్ గెలిస్తే అత్యధిక టైటిళ్ల విజేతగా రికార్డ్. నేడే మిస్ వరల్డ్ ఫైనల్ అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక ప్రధాన వార్తా విశేషానికి వస్తే కమలంతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదు అని అంటున్నారు కవిత. నిన్న మంచిర్యాలలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ కమలంతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదు, పొత్తు ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకిస్తా, పార్టీని కాపాడుకోవాలనే కేసీఆర్కు లేఖ రాశా, అవకాశం వచ్చినా నాన్నను కలవలేకపోయా, ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం దుశ్చర్యలు, ఎన్కౌంటర్లో మరణించిన నంబాల మృతదేహాన్నిచ్చే సంస్కారం లేని పార్టీ బీజేపీ, కాంగ్రెస్ దళిత వ్యతిరేకి రేవంత్ రెడ్డి కూడా, అందువల్లే భట్టి ఎంపీ వంశీలకు అవమానాలు. మంచిర్యాలలో విలేకరులతో ఎమ్మెల్సీ కవిత. ఇక రైట్ సైడ్ కనుక చూసినట్లయితే బీజేపీలో విలీనంపై కేసీఆరే జవాబు చెప్పాలి అంటున్నారు బీజేపీ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కవిత వ్యాఖ్యలకున్న విలువేంటి? వాళ్లది ఆస్తులు, అధికారం, పదవుల కొట్లాట, డాడీ డాటర్, సిస్టర్ బ్రదర్ ఫ్యామిలీ డ్రామా, అందులో మేం పాత్రదారులం కాబోము అని అంటున్నారు కిషన్ రెడ్డి. ఇక అదేవిధంగా సింధూర్పై బడేమియా రాహుల్ మాటలకు చోటేమియా రేవంత్ వత్తాసు పలుకుతున్నారు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక అంతే ప్రాధాన్యతతో లెఫ్ట్లో కనుక చూసినట్లయితే అటు కేసీఆర్ ఈటెల పాతబంధం చిగురించింది. శామీర్పేట ఫామ్ హౌస్లో ఈటెలతో హరీష్ భేటీ, అక్కడి నుంచే కేసీఆర్తో ఫోన్లో మాటా మంతి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యం అంటున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ
ఆర్థికం అధోగతి అన్నటువంటి లైన్తో ప్రముఖమైన వార్తను నమస్తే తెలంగాణలో చూడొచ్చు. దేశాభివృద్ధికి గీటురాయిగా పరిగణించే జీడీపీ వృద్ధి డమాల్ అంటూ ఈ వార్తనిచ్చారు. 4 ఏళ్ల కనిష్టానికి పతనమైన స్థూల జాతీయోత్పత్తి వృద్ధి 2024-25 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 6.5%. అంటే నిరుడితో పోలిస్తే వృద్ధి రేటు 2.7% తగ్గింది అని చెప్పడం. తయారీ రంగంలో క్షీణత 7.8% ఉంటే 3.1% రియల్ ఎస్టేట్ ఫినాన్స్ రంగాల్లో క్షీణత కనిపించింది అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు ఇలా అంటూ కథనాన్ని ఇచ్చారు. ఇక మా తెలంగాణ అద్భుతం అంటూ రండి పెట్టుబడులు పెట్టండి అంటూ లండన్లో జరుగుతున్నటువంటి బ్రిడ్జ్ ఇండియా వీక్ 2025 సదస్సులో కేటీఆర్ ప్రసంగాన్ని హైలైట్ చేస్తూ ఇక్కడ ఈ కథనాన్ని ఇచ్చారు. అభివృద్ధికి రోల్ మోడల్ మా రాష్ట్రం, పరిశ్రమలకు దన్నుగా టీఎస్ ఐపాస్, సంపద సృష్టి సమాన పంపిణీలో ఫస్ట్, తలసరి ఆదాయంలో దేశంలోనే టాప్, కాళేశ్వరం చైనా 3 గోర్జెస్తో సమానం, భగీరథతో దేశంలోనే తొలిసారిగా 1 కోటి ఇండ్లకు సురక్షిత తాగునీరు, గ్లోబల్ టెక్ హబ్గా హైదరాబాద్, ఇది బీఆర్ఎస్ సాధించిన విజయం, దేశ విదేశాలకు తెలంగాణ ఆదర్శం, లండన్ బ్రిడ్జ్ ఇండియా వీక్ 2025 సదస్సులో కేటీఆర్ కీలక ఉపన్యాసం అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఈనాడు అసలు పోటీ ఇప్పుడే అన్నటువంటి బ్యానర్ ఐటమ్ను ఈనాడులో మీరు చూడొచ్చు. అమెరికా చైనాలను ఢీ కొట్టాలంటే భారత్ ప్రపంచ స్థాయి ఉత్పత్తులు తయారు చేయాలి, చిన్న ఆలోచనలు పక్కన పెట్టి ప్రపంచ దృష్టితో పనిచేయాలి, అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం, పారిశ్రామికవేత్తలకు ఏపీలో పుష్కలంగా అవకాశాలు, సిఐఐ వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక మద్యం ముడుపులు ఎవరికి చేర్చారు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, మీ ద్వారానే అంతిమ లబ్ధిదారులకు వెళ్లినట్లు ఆధారాలున్నాయి, మద్యం కుంభకోణంలో జగన్ సన్నిహితుల్ని ప్రశ్నించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, దర్యాప్తుకు సహకరించని ఆ నలుగురు, తొలి రోజు 8 గంటల పాటు విచారణ అంటూ వార్తను హైలైట్ చేశారు. ఇక నగరాలకు ముప్పు అంటూ వర్షాకాలం వస్తున్న కాలువల్లో నత్తనడకన పూడికతీత, విశాఖ కడపల్లో టెండర్లు పిలిచినా మొదలు కాని పనులు, విజయవాడ తిరుపతి గుంటూరు నెల్లూరుల్లో మందకోడిగా పనులు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో చూసినట్లయితే ఇవాళ మిస్ వరల్డ్ ఫైనల్స్ ఉన్నాయి కదా, ఆ వార్తనే హైలైట్ చేస్తూ ప్రపంచ సుందరికి అందే నజరానాలు, ఏడాది పాటు ఉచితంగా ప్రపంచ యాత్ర, 8.5 కోట్ల నగదు, 1770 వజ్రాల కిరీటం అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక అమరావతికి ఆహ్వానం, గ్లోబల్ గ్రీన్ సిటీగా రూపుదిద్దుతున్నాం అంటున్న చంద్రబాబు నాయుడు. ఇక్కడ కూడా మనకు ప్రధాన వార్తగా సిఐ వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. ఇక కరోనాతో జరభద్రం అన్నటువంటి హెచ్చరికను ఇక్కడ ఇస్తూ ప్రమాదకరం కాదు కానీ నిర్లక్ష్యం పనికిరాదు అన్న సూచన ఇది. రాష్ట్రంలో మరో 3 కేసులు. నెక్స్ట్ సాక్షి, బేరం కుదిరితేనే బదిలీ, ఉద్యోగులకు కూటమి సర్కార్ మేలు చెయ్యకపోగా వసూళ్ల పర్వం, టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలుంటేనే బదిలీలు అంటూ ఈ వార్తనిస్తూ లేఖలిచ్చేందుకు పోస్టును బట్టి భారీగా వసూళ్లు, మండల స్థాయిలో టీడీపీ నేతల పైరవీలు, నిబంధనలు అర్హతలు పక్కన పెట్టి అంతా ఇష్టారాజ్యం, ఉద్యోగుల వినతులను పట్టించుకోని ఉన్నతాధికారులు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికలు వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.